మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూస్తా ఉంటే కొంచెం సంక్షోభంలోనే ఉందనే చెప్పాలి. ఎందుకంటే మనకు ఒక పక్కన చూస్తేనేమో అప్పులు పెరిగిపోయినాయి. సో దాంతోపాటు వాటికి కట్టాల్సిన వడ్డీలు కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కదా. అయితే మరి ఇదంతా పక్కన పెడితే మరి ప్రస్తుతం మరి అక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూ కూడా పెద్ద ఎత్తులో జరుగుతూ ఉంది. సో అందుకని చెప్పేసి మరి దాన్ని పీపీపీ మోడల్లో మేము తీసుకొస్తున్నాం అని చెప్పేసి అక్కడ ప్రభుత్వం కూడా చెప్తా ఉంది కదా. అయితే మరి వీటన్నిటికి కూడా కొంచెం రిలీఫ్ దొరకాలి అంటే మనం అంతకుముందు ఏదైతే తెలంగాణ నుంచి మనం విడిపోయామో అప్పుడు మనకి రావాల్సినటువంటి బకాయిలు కొన్ని మిగిలిపోయినాయి అనే చెప్పాలి ఈ తెలంగాణలో. సో మరి వాటిలో కనుక మనం దాదాపు చూసుకుంటే దాదాపు 1.6 నుంచి 2 lakhs crores వరకు మనకి రావాల్సిన వాటా అయితే ఉంది. సో వాటిని కనుక ఇప్పుడు తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా కొన్ని వాటికి పరిష్కారం దొరికిద్దని చెప్పాలి. సో దాంతోపాటు ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే సీఎంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. దాని తర్వాత తెలంగాణలో చూసుకుంటే మరి ఆయన సహచరుడు అని చెప్పుకునేటటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఇప్పుడు తెలంగాణలో సీఎంగా ఉన్నారు. కాబట్టి మరి ఏదైనా సరే కొంచెం మేనేజ్ చేసుకొని దాని తర్వాత కొంచెం మనకి ఏవైతే రావాల్సిన బకాయిలు ఉన్నాయో అవి కనుక రాబట్టుకోగలిగితే సో కొంచెం మనకి రిలీఫ్ దొరికిద్దనే చెప్పాలి.